మీరు వచ్చి చూపించరా. మీకు ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అయితే ఏం మాట్లాడుతున్నావు రోజా? సిగ్గు శరం ఆడపడకు పుట్టి. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకి చంద్రబాబు నాయుడు కారణం అంటున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు? డీజిల్ తేలేని చంద్రబాబు నాయుడు గూగుల్ తెచ్చాడా అని మాట్లాడుతున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటకి చేసే పనులకి గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు బాగా గమనించారు. వీళ్ళ అబద్ధాలు చెప్పడంలో అసలు వరల్డ్లో కూడా వీళ్ళకి బహుమతులు రావాలంటే అబద్ధాలు ఆడాలలో వీళ్ళకే ఫేమస్. వరల్డ్ రికార్డులో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయిల్ కొరత ఎందువల్ల వస్తుందని ఇలా నిశాని వాడు అడుక్కు రోడ్లు అమ్మటే ఆ బాటిల్ ఆడుకుంటే ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేవాడు కూడా అర్థమైంది. యుద్ధం జరుగుతుంది, యుద్ధం మూలకాన నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి, నూనె రేట్లు పెరిగింది. పెట్రోల్ యుఎస్లోనే, ఇప్పుడు కెనడాలోనే, అమెరికాలో, ఇప్పుడు లండన్లో, ఇలాంటి దేశాల్లోనే పెట్రోల్కి డీజిల్కి విపరీతమైన రేట్లు పెరిగినాయి. కానీ మన ఇండియాలో పాత రేట్ల ప్రకారమే ఇవాళ కూడా పెట్రోల్ పోస్తున్నారు. ఎక్కడ కొరత జరిగింది? ఎక్కడ చంద్రబాబు నాయుడు ఆయిల్ తీసుకురాకపోతున్నాడు? ఎప్పటికప్పుడు వీటి మీద ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వాళ్ళని పిలిపించి, అధికారులను పిలిపించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు బురద దాటాన్ని తప్పితే వీళ్ళు లేదా మన రాష్ట్రంలో ఏదైనా పెట్రోల్ గనులు మీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో మీరైనా బావిలు పెట్రోల్ బావిలు తవ్వారా? డీజిల్ బావిలు మీరు తవ్వారా? చెప్పండి రా బాబు. మీ పుణ్యం అంటే పెట్రోల్ 50 రూపాయలకు వచ్చింది, అందరూ తలా కారు కొనుక్కుంటారు. డీజిల్ కూడా 50 రూపాయలకు వచ్చింది. దానికి దీనికి పొంతలేంది? గూగుల్ తేలేదా? పోయి చూడండి, 1 సంవత్సరం ఆగిపోయి చూడండి. కట్టడాలు జరుగుతాయో జరగవో, కడుతున్నారో కట్టలేదో, అమరావతిలో ఏం లేదు అంటున్నారు. పోయి చూడండి, ఎన్ని వేల మంది కార్మికులు ఆడ పనిచేస్తున్నారు. విశాఖపట్నం అండి గూగుల్ చంద్రబాబు తెచ్చాడు. తెచ్చింది ఒకళ్ళైతే పేరు చెప్పుకునేది మీరు. భోగాపని ప్రబోధులు పెట్టింది ఎవరు? మరి అవన్నీ ఎవరు హయాంలో పెట్టారు? ఎవరు చేతకాని తరంలో అది ఎనికి పోనియో, ఎవరు మళ్ళా అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ ముందడుగు వేస్తున్నాయో ప్రజలకు తెలుసు. మీరు ఆడే అబద్ధాలు ప్రజలు విశ్వసిస్తారనుకోవటం మీ భ్రమ. మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. విమర్శించవచ్చు, దానికేం తప్పులేదు. ఇక అన్నీ అయిపోయినా చివరికి పెట్రోల్ డీజిల్ కడుకొచ్చారా? అది ప్రపంచంలోనే యుద్ధం మూలకన అది కొరత ఏర్పడింది. కానీ మన రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ కన్నా మనం ఈ గుంటూరు ఏరియాలో చూస్తే ఒక రోజు మాత్రం సాయంత్రం 4 నుంచి సాయంత్రం 9 దాకా బంకులకి 5-6 బంకుల్లో డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. తెల్లారి తల్లికి 10 గంటలకల్లా ఆయిల్ వచ్చిన అన్ని బంకులు ఆయిల్ కొరత లేకుండా డీజిల్ కొరత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇలా ఏ సిటీలో ఏ బంకులో ఆయిల్ లేదో మీరు వచ్చి చూపించరా. మీకు ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు అయితే ఆయిల్ కొరత ఏ మాత్రం ఉందో చంద్రబాబు నాయుడు దాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు? మేము నిరూపిస్తాం, మీరు నిరూపించండి. నోరు ఉంది కదా అని ఏది బయట చేత మాట్లాడకూడదు. ఏముంది? పంది బురదలు బొల్లాడితే పన్నీళ్ళు బొర్రాడిద్దా? సువాసన మల్లెపువ్వు సువాసన వచ్చింది కానీ మందార పువ్వు సువాసన రాదు. అది మన పరిస్థితి. అది గమనించుకొని మాట్లాడుకోండి. పార్టీ ఉనికిని కాపాడుకోండి. సామాన్య వరకు మీకు ఈ పార్టీ లేదు. మరి నిన్న పోయి అంబటి రాంబాబు గారు ఏమన్నా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి పాపం ఆయన ఆత్మకి మళ్ళా ఆత్మ ఘోషించడానికి మన ఆయన శపథం చేశాడు. ఏంది? రాజశేఖర రెడ్డి సమాజ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాడంట. అంటే ఈయన రాజశేఖర రెడ్డి సామాజిక ప్రాణం చేస్తే ప్రజలు ఈయన నమ్మి, అంబటి రాంబాబు గారిని నమ్మి ప్రజలు జగన్మోహన్ ఓట్లేస్తారా? అది రేపు దైవాధీనం. ప్రజలలో పరిపాలన దక్షత ఎవరు బాగా చేస్తున్నారో, ఎవరు డెవలప్ చేస్తున్నారో, ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తున్నాయా, ఎవరి వల్ల పరిశ్రమలు వస్తున్నాయా, ఎవరి వల్ల పరిశ్రమలు పారిపోతున్నాయా అనేది ప్రజలు విజ్ఞావంతులు. ఎవరి వల్ల బీసీ కోటాలో 5% ఇస్తే ఎవరు దాన్ని తీసేశారు, ఇవన్నీ ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏం చేశారు? ప్రజలందరూ బ్యారేజీ వేసుకుంటారు. మనం ఒక సాక్షి పేపర్ చూసుకుని మా మామగారు కూడా ఉన్నారు, ఆయన సాక్షి చెప్తే 2 రోజులు ఆహా అంతా నిజమే అనుకుంటారు. బాయిలో కప్ప మల్లిగా బాయిలో కప్ప నాది విశాలమైన ప్రపంచం అనుకునేది. ఎందుకంటే బాయిలో నుంచి బయటికి రాదు కనుక. బయటకు వస్తే ప్రపంచం ఎంతదో, ఎంత సముద్రం ఉందో, ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని నదులు పారుతున్నాయో, ఎన్ని కాలాలు పారుతున్నాయో అప్పుడు బయటకు వస్తే కానీ ఆ కప్పకు తెలియదు. అట్లానే మీరు ఆ బాయిలో నుంచి బయటికి రండి. సాక్షి బాయి అనేది ఒక బాయి, మురుగుంట బాయి. ఆ బాయిలోంచి మీరు బయటపడ్డ రోజు మీ భవిష్యత్తు రాజకీయం బాగుండిద్ది. జనం నమ్ముతారు, జనం విశ్వసిస్తారు. ప్రజలకి ఏం చేయాలో ప్రభుత్వం నిజంగా ఏది తప్పుది చేస్తే అది దాని మీద మీరు చేయండి.
ఇలాంటి చిల్లర ధర్నాలు ఎందుకు? అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెట్రోల్ దొరకట్లేదా? అది ప్రపంచ దేశాలకే ఉన్న ముప్పు. ఇవాళ మీ ఒక్కళ్ళ మన రాష్ట్ర చంద్రబాబు మూలంగా ఆయన ఉంటానే ఇవాళ వాహనాలు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి. అది గమనించుకో. సరే కానీ బాబాయ్, ఎవరు చేయలేదు అక్కడికి వెళ్ళి ప్రమాణం, ఏది శపథం ఎవరు చేయలేదు. ఒక అంబటి రాంబాబు మాత్రం ఎందుకు చేసాడు అంటారు ఈ శపథాలు? ఈయన రెండో బాలనాగమ్మ, ఈయన పల్నాడు రెండో బాలనాగం అండి. ఆయన ఈ కోడి పందాలకి కింద ఇప్పుడు అది కూడా బాలనాగం కూడా యుద్ధం కరెక్ట్గా ఎప్పుడు చేయాల ఆ టైప్. ఎందుకంటే కోడికి కింద ఇనుప కప్పు పెట్టి బ్రహ్మనాయుడు ఓడిచ్చారు. అంతేగాని నిజాయితీగా వీళ్ళు ఓడిచేయాల. వీళ్ళు గెలిచినప్పుడు ఏమన్నా అదేంది బాక్సులో ఉన్న తారుమారు కాలేదంట రోజమ్మను వీళ్ళందరూ చెబుతారు. ఏవిఎంలు వాళ్ళంట వాళ్ళు గెలిచినప్పుడు ఏమన్నా నిజాయితీగా ప్రజలు ఓట్లు వేశారంట. కూటమి గెలిచేతలకి ఆ ఇంట్లో మోసం జరిగిందంట. ఈ రోజమ్మ గారికి వీళ్ళందరూ అంబటి రాంబాబు మీరు ఎంత చూసారు నాయన? ఆ రోజమ్మ చూసి వచ్చిందా? మీకు 151 ప్రజలు నిక్కచ్చిగా వేశారా? యువతరాలకు 161 వచ్చేతలకి ఏమేమి మోసం జరిగినాయా? ఏం మాట్లాడుతున్నావు రోజా? సిగ్గు శరం ఆడపడక పుట్టి నిజాయితీగా మాట్లాడు, నిజాయితీగా ప్రజలు ప్రతిపక్షంగా పోరాడు, ఏం బాధ లేదు. మీ తప్పులు మీరు సమయం వచ్చినప్పుడు మేము చేసాము ఏం చేసాము అనేది మీరు నెవరేసుకోండి. ఈ బాలనాగమ్మ శపథం ఎన్నాళ్ళు చూసాం, ఏమైంది? చివరికి బాలనాగమ్మ శపథం చేసి బ్రహ్మనాయుడు కాలు పట్టుకుంది. ఈ అంబటి రాంబాబు గారు కూడా జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం చూద్దాం. ఇసుంటాలు నమ్ముకునే ఆయన అట్ట అయిపోయింది. కొడాల నాని, అంబటి రాంబాబు, నందికొండ సురేష్, వల్లభనేని వంశీ, ఇంకోటి ఉన్నాడు మిథున్ రెడ్డి. ఒక ఎంపీ సారాయి కేసులో ముద్దాయ అతని తండ్రి తర్వాత దేవస్థానం బోర్డు చైర్మన్, వాడు భూముల ఆక్రమణలో ఆడొక ముద్దాయా. మరి తిరువతలట్లో కలిసి జరిగిందని ఒప్పుకున్నా అతను ఒక ముద్దాయా. ఇలాంటి సన్నాసులందరిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ పోయి చివరికి ఆ పరిస్థితికి వచ్చాడు. ఆయన రాజశేఖర్ కొడుకుగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలు తీర్పిస్తారు, ఎవరికి ఇస్తారు? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి, ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి బేరీజ్ వేసుకుంటారు ప్రజలు. ఎవరి పరిపాలనలో ఎలా ఉంది, ఎవరు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన ప్రకారం ఇస్తున్నారు. 1వ తారీఖు ఉద్యోగ జీతాలు ఇస్తున్నాడా, లేదు పెన్షన్ ఇస్తున్నాడా, మరి అమ్మఒడి పథకం అందరికి ఎంతమంది పిల్లలకు అందులో వస్తున్నాయా రావాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఒకడు సస్పెండ్ అయ్యాడు వెంకటరామరెడ్డి, కాకర్ల వెంకటరామరెడ్డి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంతకుముందు ఆయన ఎంప్లాయీస్ కి మందు పార్టీ ఇచ్చాడు నైట్. ఇది నిజం కాదా వెంకటరామరెడ్డి? నువ్వు డిన్నర్ పార్టీ లేదా మందు తీసాలు నువ్వు సచివాలయ ఆఫీసర్లకి నీ కళ్ళు తిప్పుకుంటూ నీ భార్యకి నీకు సీటు కూడా ఇచ్చారు అనుకుంటా. ఇది వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ భార్యకి సీట్ ఇచ్చారు. ఏ అండతో ఇచ్చారయ్యా నీ సీటు? మరి నువ్వు అయాలని నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు మానుకొని నువ్వే డైరెక్ట్ వెళ్ళిపోయా, పోటీ చేయపోయా? నువ్వు ఉద్యోగం చేస్తా వైఎస్ఆర్ పార్టీకి నిర్భయంగా అహంకారంతో నువ్వు పనిచేసిన మాట నిజం. అందుకే నువ్వు ఇలా సస్పెండ్ అయ్యావు, నీ ఉద్యోగం పీకేశారు, దరిద్రం వదిలింది. నువ్వు పో, కోర్టుకెళ్ళు కాదు, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు. నీ ఎన్ని ఫ్రూట్స్లు ఉన్నాయి, ఎవరు ఏది చట్టం తన పని తను చేసుకెళ్ళింది. వెంకటరామరెడ్డి దూర తీరింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.